ముందుగా తండ్రి నేను స్తోత్రాలు తెలియజేస్తున్నానండి. ప్రతి ఒక్కరు కూడా ఒకసారి మన పునరుద్ధరణ యేసయ్యకు ఒకసారి హల్లెలూయా చెప్తామండి. యేసురాజు లేచెను, హల్లెలూయా. యేసురాజు లేచెను, హల్లెలూయా. యేసురాజు లేచెను, హల్లెలూయా. ఇప్పటివరకు చక్కని వర్షంలో నడిపిస్తుండడం కూడా ఉందని తెలియజేస్తున్నానండి. ఈస్టర్ దినము ప్రభువుని పునరుత్థానము ప్రారంభ గీతము. నేను మేల్కొని ఉండిన ఇంకను నీ యొద్దనే యుందును, హల్లెలూయా. నీ చేయి నా మీద నుంచి ఉన్నావు, హల్లెలూయా. ఇట్టి తెలివి నాకు మించినది, అది అగోచరము, అది నాకు అందదు, హల్లెలూయా, హల్లెలూయా. యెహోవా, నీవు నన్ను పరిశోధించి తెలుసుకొని ఉన్నావు. నేను కూర్చుండుట నేను లేచుట నీకు తెలియను. ఆయన లేచి ఉన్నాడు, హల్లెలూయా. సజీవుడైన వాడిని మీరెందుకు మృతులలో వెతుకుచున్నారు, హల్లెలూయా. మనుష్య కుమారుడు సిలువ వేయబడి 3వ దినమందు లేవవలసి ఉన్నదని తెలియదా, హల్లెలూయా. ఆయన మీతో చెప్పిన మాట జ్ఞాపకము చేసుకునుడి, హల్లెలూయా, హల్లెలూయా. మహిమ ప్రభావముతో వానికి కిరీటము ధరింప చేసి ఉన్నావు. నీ చేతి పనుల మీద వానికి అధికారము ఇచ్చి ఉన్నావు. సంగ్రహ ప్రార్థన. సర్వశక్తి గల దేవ, నీ జనదేక కుమారుడు యేసుక్రీస్తు ద్వారా మరణమును జయించి నిత్య జీవపు ద్వారమును మా కొరకు తెరిచి ఉన్నావు. నీవు మా హృదయములందు మంచి కోరికలను పుట్టించి ఉన్నావు. మేము వాటికి తగిన ఫలమును ఫలించినట్లు కూడా నీవే ఎడతెగకుండా ఎల్లప్పుడూ సహాయము చేయమని నీతోనూ పరిశుద్ధాత్మతోనూ సదా ఏకదేవుడై యుగయుగంలో జీవించుచు పరిపాలించుచునుండు ఆ నీ కుమారుడును మా ప్రభువునైన యేసుక్రీస్తు ద్వారా వేడుకొనిచున్నాము, ఆమేన్. ఉద్గమన గీతము. యెహోవా కలిగించిన దినమిదే, దానియందు ఉల్లసించి ఆనందించుదము. యెహోవా దయాళుడు, ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. ఆయన కృప నిరంతరము ఉండును, హల్లెలూయా. క్రీస్తు అను మన పస్కా పశువు వధింపబడెను, హల్లెలూయా. నిష్కాపట్యమును సత్యములను పులియని రొట్టెతో పండుగను ఆచరిద్దాము, హల్లెలూయా. అపోస్తుల విశ్వాస ప్రమాణము నేను చెప్తాను, నాతో పాటు అందరూ కూడా చెప్తామండి. నేను పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తి గల తండ్రి అయిన దేవునిని నమ్ముచున్నాను. ఆయన జనితైక కుమారుడును మన ప్రభువునైన యేసుక్రీస్తును నమ్ముచున్నాను. ఈయన పరిశుద్ధాత్మ చేత గర్భమున ధరింపబడి కన్య అయిన మరియ నుండి పుట్టి పొంతి పిలాతు క్రింద శ్రమపడి సిలువ వేయబడి చనిపోయి సమాధి చేయబడని పాతాళములోనికి దిగి చనిపోయిన వారిలో నుండి 3వ దినమందు లేచి పరలోకమునకెక్కి సర్వశక్తి గల తండ్రి అయిన దేవుని కుడి చేతి వైపు కూర్చుండి ఉన్నాడనియు జీవించు వారికి చనిపోయిన వారికి న్యాయం తీర్చుటకు అక్కడి నుండి వచ్చుననియు నమ్ముచున్నాను. నేను పరిశుద్ధాత్మని నమ్ముచున్నాను. పరిశుద్ధ క్రైస్తవ సంఘమును, పరిశుద్ధ ఐక్యమును, పాప పరిహారమును, శరీర పునరుత్థానమును, నిత్య జీవమును ఉన్నవని నమ్ముచున్నాను, ఆమేన్. ఒకసారి మన పునరుద్ధాన యేసయ్యకు జయ చెప్తామండి. మన యూదుల రాజుకు, త్వరలో రానున్న యేసయ్యకు, ప్రభువుకు జై. ఇప్పటి వరకు చదివిన లేఖనాన్ని దేవుడు దీవించాక మన మిగిలిన కార్యక్రమం పిలుపు నడిపిస్తారండి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. చేతులు ఎత్తుతాం, చాలా మంది చేతులు ఎత్తుతారు. అట్లా చెప్తారా? ఏకస్వరంతో చెప్తాం, హల్లెలూయా. ప్రభు మిమ్మల్ని దీవించి ఆశ్రయించి బలపరిచి నడిపించును గాక. కూడిన మీ అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో నా హృదయపూర్వక వందనాలు. పునరుద్ధారణకు దీవెనలు, ఆశీర్వాదాలు దేవుడు సమృద్ధిగా మీ కుటుంబాలకు, మీ వ్యక్తిగత జీవితాల్లో ప్రభు మీకు అనుగ్రహించును గాక. మంచిదండి. మన దేవుడు ఎవరు అంటే ఆయన సజీవుడు. నిన్న రాత్రి కూర్చొని వాక్యము ప్రిపేర్ అవ్వాలి కదా, వాక్యం చెప్పాలి కదా ప్రభా. మరి ప్రతిసారి సమాధి దగ్గరకు వెళ్ళడము, లేకపోతే అమ్మాయి మార్గంలో నడవడము, ఇవన్నీ వద్దు ప్రభా. ఇంకా కొత్త కోణంలో వాక్యం చెప్పాలి ప్రభా.